జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా, మనం ఈరోజు శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 7లో శ్లోకం మనం 26 దాకా చెప్పుకున్నాం. తర్వాత చెప్పుకోవాలి 27 నుంచి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. తిర్యజ్మానుషదేవానాం సరీసృపపతిర్తిరాం వదనః సర్గసంవ్యూహం గర్భస్వేద్విజోద్విదాం. తిర్యక్ మానవుల కన్నను న్యూనమైనవి. మానుష అంటే మానవులు, దేవానాం దేవతలు, శరీరూప సర్పాదులు, పతత్రినాం పక్షులు, పద దయతో వర్ణింపుడు, నహ నాకు, సర్గ ఉత్పత్తి, సంవ్యూహం అంటే ప్రత్యేక విభాగములు, గార్భ పిండము నుండి జన్మించిన వారు, స్వేదము, ద్విజములు పక్షులు, ఉద్భిదాం వృక్షాదుల. మానవుల కన్నను తక్కువవారు మానవులు, జరాయుజములు, స్వేదయములు, అండజములు, ఉద్భిజములు అనేటి వివిధ భాగములకు చెందిన జీవులను గూర్చి వర్ణింపుడు, వారి ఉత్పత్తి మరియు ఉపవిభాగములను గూర్చి వివరింపుడు. గుణావతారైర్విశ్వస్య సర్గస్థిత్యప్యయాశ్రయం సృజతః శ్రీనివాసస్య వ్యాచక్షోద్వర విక్రమం. గుణ ప్రకృతి గుణములు, అవతారై అవతారములు, విశ్వస్య విశ్వపు, సర్గ అంటే సృష్టి, స్థితి పోషణము, అప్యయ అంటే విలయము, ఆశ్రయం మరియు చరమాశ్రయము, సృజత సృజించువాని యొక్క, శ్రీనివాసస్య దేవదేవుని, వ్యాచక్ష్వ దయతో వర్ణింపుడు, ఉదారమగు విక్రమం విశేష కర్మలు. గుణావతారములైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను గూర్చి వర్ణింపుడు, దేవదేవుని అవతారమును గూర్చి అతని ఉదార కర్మలను గూర్చి దయతో వివరింపుడు. గుణావతారములైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు ప్రధాన దేవతలైనను చరమాధికారం మాత్రము వారికి లేదు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే చరమ గమ్యము, కారణము అయి ఉన్నాడు. అతడే సమస్తమునకు చరమ ఆశ్రయస్థానము, ఆశ్రయుడు. వర్ణాశ్రమ విభాగంచ రూపశీల స్వభావతః ఋషీణాం జన్మ కర్మాణి వేదస్య చ వికర్షణం. వర్ణాశ్రమ ఆధ్యాత్మిక సంస్కృతికి చెందిన 4 వర్ణములు, 4 ఆశ్రమములు, విభాగములు, చ కూడా, రూపలక్షణములు, శీల స్వభావతః అంటే నైజము, ఋషీణాం ఋషుల యొక్క, జన్మము, కర్మాణి కర్మలు, వేదస్య వేదముల, చ మరియు వికర్షణం నిశ్చయముగు విభాగము. మునివర్య, మానవ సంగమునందుల వర్ణములు, ఆశ్రమములు అని వాని లక్షణములు, స్వభావము, మానసిక సమత్వము, ఇంద్రియ నిగ్రహము అని వాని దృష్ట్యా వర్ణింపుడు. మహర్షుల జన్మమును మరియు వేద విభాగములను గూర్చి దయతో వివరింపుడు.
మానవ సంఘం యొక్క 4 వర్ణములు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మరియు 4 ఆశ్రములు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనునవి గుణము, విద్య, సంస్కృతి, ఆధ్యాత్మికోన్నతి, ఇంద్రియములను మనసును నిగ్రహించడం అభ్యసించడం ద్వారా లభ్యమైనటిది ఎనువాని విభాగములై ఉన్నవి. ఈ విభాగములు మనుషుని ప్రత్యేక నైజం పైననే ఆధారపడినవి కానీ జన్మ సిద్ధాంతంపై కాదు. ఎట్టి జన్మైనది అప్రధానమైనది కనుకనే ఈ శ్లోకమున జన్మైనది విషయము ప్రస్తావించబడలేదు. విదురుడు శూద్రురాలైన తల్లికి జన్మించినట్టు వాడని చరిత్ర పలుకుతున్నది. అయినను యోగ్యతను బట్టి అతడు బ్రాహ్మణుని కన్నను అధికుడై ఉన్నాడు. ఎలైనా అతడు ఇచ్చట మైత్రేయమునికి శిష్యుడైనట్లుగా గోచరించుతున్నాడు. కనీసము బ్రాహ్మణ లక్షణములను సాధించినదే ఎవ్వరును వేదమంత్రములను అవగతం చేసుకొనజాలరు. మహాభారతం కూడా వేదములందరి ఒక భాగమే. కానీ అది స్త్రీలకు, వృద్ధులకు, నిజబంధువులకు, ఉన్నత వర్గమునకు చెందిన వారు అయోగ్య సంతానం ఉద్దేశింపబడినది కనుక సంఘమునందరి అల్పజ్ఞ వర్గము వారు కేవలము మహాభారతం అధ్యయనం చేయటం ద్వారా వేదోపదేశములను లాభమును పడవచ్చును. యజ్ఞస్య చ వితానాని యోగస్య చ పదప్రభో నైష్కర్మస్య చ సాంఖ్యస్య తంత్రం భగవత్శ్రుతం. యజ్ఞస్య యజ్ఞముల యొక్క చ కూడా వితానాని విస్తారములు యోగస్య యోగశక్తుల యొక్క చ కూడా పదః మార్గములు ప్రభో ఓ ప్రభో నైష్కర్మస్య అంటే జ్ఞానము యొక్క చ మరియు సాంఖ్యస్య సాంఖ్యాద్వైనము తంత్రం భక్తియోగ మార్గము దానితో పాటు భగవానుని సంబంధమున శృతం విద్యుక్త ధర్మములు వివిధ యజ్ఞములు విస్తారములను యోగ మార్గమును సాంఖ్య మార్గమును భక్తియుత సేవను వాటి విధానములతో పాటుగా వివరింపుడు. ఇచ్చట తంత్రం అనేది పదము ప్రధానమైనది. కొన్ని మార్లు తంత్రమున్నది ఇంద్రియ భోగరతులకు లౌకికులకు కనికట్టు విద్యగా భావించబడుచుండును. కానీ ఇచ్చట తంత్రమనగా నారదమునిచే రచింపబడినట్టి భక్తియోగ శాస్త్రమే అయి ఉన్నది. మనుజుడు అట్టి భక్తియోగ బలమునందరి వివరణము లాభమును పొంది కృష్ణ భక్తి యందు పురోగమించవచ్చును. జ్ఞానోపార్జనకై సాంఖ్యతత్వము మూలసూత్రమై ఉన్నది. ఈ విషయము మైత్రేయమునిచే వివరింపబడుతున్నది. దేవహుతి తనయుడకు కపిలదేవుని ద్వారా బోధింపబడిన సాంఖ్యతత్వము పరమ సత్యమును గూర్చిన జ్ఞానమునకు నిజముగా మూలమై ఉన్నది. సాంఖ్యతత్వముపై ఆధారపడని జ్ఞానము కేవలము మానసిక కల్పనము మాత్రమే. అది ఎటువంటి అనుభవైక వేద్యముగు లాభము చేకూర్చజాలదు. తర్వాత పాషండ పదవైషమ్యం ప్రతిలోమనివేశనం జీవస్య గతయో యాచ్య యావతీర్గుణకర్మజా. పాషండ పద నాస్తికుల పదమును, వైషమ్యం విరుద్ధ తద్వారా అసంపూర్ణత, ప్రతిలోమ అంటే ప్రతిలోమ సంకరము, నివేశనం స్థితి, జీవస్య జీవుల యొక్క గతయ గతులు, యాహ ఉన్నట్లుగా చ కూడా, యావతి ఎన్ని కలవు, గుణ ప్రకృతి గుణములు, కర్మజాహ వివిధ కర్మలచే ఉత్పన్నమైనట్టిది. పాషండులైన వారి అసంపూర్ణతను మరియు విరుద్ధ స్వభావమును ప్రత్యములో స్థితిని తమ గుణ కర్మలను అనుసరించి వివిధ జీవజాతుల యందు జీవుల గతులను సైతము వర్ణింపుడు. వివిధ గుణములందు గల జీవులు కలకయే సంకరము అని పిలువబడును. పాషండులైనట్టి నాస్తికులు భగవానుని ఉనికిని విశ్వసింపరు. తత్కారణమున వారి తత్వ విధానములు పరస్పర విరుద్ధములుగా నుండును.
అట్టి వాస్తవ తత్వవేత్తలు ఎన్నడూనూ ఒకరితోనొకరు ఏకీభవించరు. వివిధ జీవజాతులే ప్రకృతి గుణములు నానావిధ విశ్రమమునకు నిరసనమై ఉన్నవే. ధర్మార్థకామమోక్షాణం నిమిత్తాన్యవిరోధతః వార్తాయా దండనీతిచ్చ శ్రుతస్య చ విధిం పృథక్. ధర్మము, ఆర్థికాభివృద్ధి, కామ ఇంద్రియభోగము, మోక్షము, నిమిత్తాని కారణముల ఉపాయములు, అవిరోధతః విరుద్ధములు కానట్టి, వార్తాయా జీవనోపాయములు, దండనీతి చ కూడా, సుతస్య శాస్త్రనియమములు చ కూడా, విధులు పృథక్ విభిన్నమగు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అను వాని కొరకై పరస్పర విరుద్ధములు కానటువంటి కారణములను, వివిధ జీవనోపాయములను, వివిధ దంతనీతులను శాస్త్రములందు పేర్కొనబడిన రీతిగా వర్ణింపుడు. శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మాన్ పితॄణాం సర్గమేవ చ గ్రహ నక్షత్ర తారాణాం కాలావయవ సంస్థితం. శ్రాద్ధస్య నియమిత కాలములందు తర్పణములు నొసగుట చ కూడా, విధులు ఓ బ్రాహ్మణుడా, పితॄణాం పితృదేవతల యొక్క సర్గం సృష్టిని, ఏవ వలె చ కూడా, గ్రహములు, నక్షత్రములు, తారాణం తారకలు, అంటే కాలగతి, అవయవ వ్యవధి, సంస్థితిం అంటే స్థితులు, శ్రాద్ధ విధులను, పితృలోక సృష్టిని, గ్రహ నక్షత్ర తారకల యందరి కాలగతిని మరియు వాటి స్థితులను సైతము వివరింపుము. అంటే పగలు, రాత్రి, మాసము, సంవత్సరములు అని వాని కాల వ్యవధి వివిధ లోక నక్షత్ర తారకల యందు భిన్నముగా నుండును. చంద్రుడు, శుక్రుడు వంటి ఉన్నత లోకములందు కాల పరిమాణము భూమి యొక్క కాల పరిమాణములకు భిన్నముగా నుండును. ఈ భూలోకమునందల 6 నెలల కాలము ఉన్నత లోకముల యొక్క ఒక్క రోజుతో సమానమైనది అని చెప్పబడినది. బ్రహ్మలోకములోని ఒక రోజు జన్మల నందలి వ్యవధి 4 యుగముల కాలములకు 1000 రెట్లు అని 4,003 అంటే 100, 1000, 10,000, 4,300,000 అంటే 3,000 కింద ఇంటూ వేయట భగవద్గీత యందు గణింపబడినది. ఈ లోకమందలి మాసము, సంవత్సరము కూడా అంతే పరిమాణముతో గణింపబడును. దానస్య తపసో వాపి యచ్చేష్టా పూర్వయోపలం ప్రవాసస్థస్య యో ధర్మో యచ పుంసభుతాపది. దాసస్య దానము, తపస్సు, వాపి అంటే సరస్సు, యత్ ఏదైతే, చ మరియు, ఇష్ట యత్నము, పూర్తయో జలాశయములు, ఫలము, ప్రవాసస్థస్య ఇంటి నుండి దూరముగా వెడలినట్టివాడు, యహ ఎట్టి, ధర్మము, యహ చ మరియు ఎట్టి, పుంసః మనుజుని యొక్క, ఉత వర్ణింపబడినది, ఆపదయందు. దానము, తపస్సు, జలాశయముల ఖననము అని వాని వలన కలిగడి ఫలములను వర్ణింపుము. ప్రవాసమున ఉన్నట్టు జనుల స్థితిని, ఆపదయందున్న వాని ధర్మమును సైతము వివరింపురు. ప్రజావసరము కొరకు చెరువులను తవ్వించడమనేది గొప్ప దాన కార్యము. ఇక 50 ఏళ్ల పిదప గృహస్థ జీవనం నుండి విరమించుడైనది బుద్ధిమంతులకు మనుషునికి గొప్ప తపో కర్మ వంటిది. ఏన వా భగవాన్ సృష్టిర్ధర్మయో నిజనార్దనః సంప్రాప్తిదతి వా ఏషా మే తదాఖ్యాహి మే నగః. ఏనా దేనిచే అంటే లేక భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు
తుష్యేత్ సంతుష్టుడగును. ధర్మయోని సర్వధర్మమునకు జనకుడు. జనార్దన సమస్త జీవుల నియామకుడు. సంప్రసీదతి పూర్ణముగా సంతృష్టి చెందును. వా అంటే లేక ఏషాం పరులు ఏతత్ ఇవన్నీను ఆఖ్యాహి దయతో వర్ణింపుడు మే నాకు అనగా ఓ పాపరహితుడా, ఓ పాపరహితుడా, సమస్త జీవుల నియామకుడకు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మములకు ధర్మకార్యము నొనరించు సర్వులకు జనకుడు కావున ఏ రీతిని పూర్ణముగా సంతుష్టుడకునో దయతో వర్ణింపుడు. సమస్త ధర్మకార్యముల చరమముగా దేవదేవుడు శ్రీకృష్ణ భగవాను సంతృష్టి పరచుటకే ఉద్దేశింపబడినవి. అతడే సర్వధర్మములకు జనకుడు. భగవద్గీత 7:1-6 తెలుపబడినట్లు అర్ధార్థి, ఆర్తుడు, జ్ఞాని, జిజ్ఞాసువు అనే 4 రకముల పుణ్యాత్ములు భక్తితో శ్రీకృష్ణుని దరిచేరుదురు. వారి భక్తి భౌతికత్వంతో మిళితమై ఉండును. వీరికి పైనున్న వారు విశుద్ధ భక్తులు. వారి భక్తి కామ్యకర్మలు లేదా కాల్పనిక జ్ఞానము వంటి ఎట్టి భౌతికత్వములతోనూ కలుషితమై ఉండదు. ఇక తమ జీవితాంతము కేవలము దుష్కృతములుగానే నిలుచున్న వారు దానములతో పోల్చబడిరి. భగవద్గీత 7:1-5 తామెంతటి విద్యాపారంగతులైనను వారు జ్ఞానహీనులే. అట్టి దుష్కృతులైనను శ్రీకృష్ణ భగవాను సంతృష్టి పలుపజాలరు. అనురతానాం శిష్యాణం పుత్రాణం చ ద్విజోత్తమ అనాపృష్టమపి భ్రూయుర్గురవో దీనవత్సలాః. అనువ్రతానాం అనుయాయులు, శిష్యాణం శిష్యులు, పుత్రాణం పుత్రులు చ కూడా, ద్విజ ఉత్తమ ఓ బ్రాహ్మణోత్తమ, అనాపృష్టం అడుగునటువంటిది, అపి అయినప్పటికీ, భ్రూయు దయతో బోధింతురు, గురువః గురువులు, దీనవత్సలాః అంటే దీనవత్సలురు. ఓ ద్విజోత్తమ గురువులైన వారు దీనులైన అమిత కరుణను కలిగి ఉందరు. అనుయాయులు, శిష్యులు, పుత్రులు ఎడవారు సదా కృపాలులై ఉండి అడుగక మునిపే సమస్త జ్ఞానమును బోధింతురు. ధర్మపరులకు గురువు నుండి తెలుసుకొనవలసిన విషయములు పెక్కుగలవు. ప్రామాణికుడకు గురునికి అనుయాయులు, శిష్యులు, పుత్రులు మొదలగు వారందరూ ఒకే స్థాయిలో ఉన్నట్టివారు. అతడు సదా వారి ఎడ అమిత కరుణను కలిగి ఉండి వారు ప్రశ్నింపకున్నను ఆధ్యాత్మిక విషయములపై వారికి బోధ కావించును. ధర్మపరులకు గురువు యొక్క స్వభావం అదియే. తాను అడుగనట్టి విషయములపై కూడా బోధ కావించుమని విదుడు మైత్రేయుని అభ్యర్థించుతున్నారు. తత్వానాం భగవంశ్రేష్టాం కతిదా ప్రతిసంక్రమః తత్రేముంక ఉపాసీదం క ఉసిదనుసేరతే. తత్వానాం ప్రకృతితత్వములు భగవన్ ఓ మహాముని తేషాం వాని యొక్క కతిదా ఎన్ని ప్రతిసంక్రమ ప్రళయములు తత్ర పిమ్మట ఇమం దేవదేవుని కే ఎవరు ఉపాసీరన్ రక్షింపబడి కే వారెవరు ఉ ఎవరైతే స్విద్ ఉండగలరు అనుసేరతే యోగ నిద్ర ఎన్నప్పుడు భగవాను సేవించుటకు. భౌతిక తత్వముల నిలయము కొరకు ఎన్ని రకముల ప్రళయములు కలవో యోగ నిద్ర ఎందున్నప్పుడు భగవాను సేవించుటకు ప్రళయము పిమ్మట ఎవరు మిగిలిందురో దయతో వర్ణింపుడు. అసంఖ్యాక విశ్వములను కూడి ఉన్నట్టి భౌతిక సృష్టిలని యోగ నిద్ర ఎందున్న మహావిష్ణువు శ్వాసచే ప్రకటమగుచు లయ ముందుచుండునని బ్రహ్మ సంహిత 5:4-7, 4:8 ಎಂದು తెలుపనది.
यः कारणार्णवजले भजति स्म योग निद्रामनोत जगदण्डसरोमकूपः आधारशक्तिमवलम्ब्य परां स्वमूर्तिं गोविन्दम् आदिपुरुषं तमहं भजामि यस्मै कनिश्वसितकालमधावलम्ब्य जीवन्ति लोमविलजा जगदण्डनाथ विष्णोर्महान् इह यश्च कराविशेषो गोविन्दम् आदिपुरुषं तमहं భజామి. సర్వోత్కృష్టుడును పూర్ణ పురుషోత్తముడును శ్రీకృష్ణ భగవానుడు అవి గోవిందుడు అసంఖ్యా కవిత్వములను సృజించుటకు యోగ నిద్ర ఇందే కారణ సముద్రమును అనంతకాలము శయనించును. తన ఆంతరంగిక ద్వారా అట్టి జలమునందు శయనించి ఉన్న ఆదిదేవుడు దేవుని నేను భజింతును. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఎందుకంటే ఇది కొంచెం మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకొచ్చామా చేత మనం శ్రీమద్ భాగవతంలో తొలి స్కందంలో అధ్యాయం 7లో మనం 37వ శ్లోకాన్ని కొంతవరకు చేసుకున్నాం. తర్వాత రేపు కంటిన్యూ చేసుకుంటామా. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదాద్వినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.